బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత. మనం ఆధునిక భారత నిర్మాత, దళిత శిఖరం, మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఈ జయంతోత్సవం బీసీ వర్గాలందరినీ కూడా వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేసి, అలాగే ఎన్నో కార్మిక చట్టాల కోసం పోరాడి, అలాగే వ్యవసాయ మంత్రిగా అందరికీ అన్నం లేని పరిస్థితిలో అందరికీ తిండి అందించి వ్యవసాయ మంత్రిగా 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యుడిగా, అందులో 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, ఎటువంటి మచ్చలేని నాయకుడిగా, ఒక మంచి ఉన్నత విలువలు కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఈ రోజు మనం జరుపుకోవడం. అంతేకాకుండా ఆయన తాలూకా ఆశయాలు, ఆయన తాలూకా నడవడిక, బడుగు బలహీన వర్గాల కోసం, అందరి కోసం ఆయన పాటుపడిన పరిస్థితి, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ఒక ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాటిని అధిగమించి అదే సామాజిక వర్గాల కోసం, అభ్యున్నత కోసం పాటుపడుతూ దేశ ప్రజల కోసం, అన్ని వర్గాల కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడిన మహానుభావుడు. 50 సంవత్సరాలు కంటిన్యూస్ గా పార్లమెంట్ అంటే 10 సార్లు కంటిన్యూస్ గా ఆయన ఎంపీగా పనిచేసిన పరిస్థితి, అందులో 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కంటిన్యూస్ గా చేస్తూ ఉప ప్రధాని స్థాయిగా ఒక సామాన్య కుటుంబం అంతరాని తరాన్ని ఎదుర్కొని, అవమానాన్ని ఎదుర్కొని ఉప ప్రధాని స్థాయికి వచ్చినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి వారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకొని, మనం వాటిని స్ఫూర్తిగా తీసుకొని మనం సమాజానికి, మన అభివృద్ధి కోసం, మన దేశ అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాల్సిన బాధ్యత ఉంది. దానికోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు గతంలో రావడం జరిగింది. జగజ్జీవన్ రావు గారి విగ్రహం మామూలు చిన్నదుంటే కాంస్య విగ్రహం గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడే జనసేన నాయకులు వారి కోసం కొంచెం ప్లేస్ అడిగారు. గతంలో కూడా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి ప్లేస్ ఇచ్చి రాబోయే రోజుల్లో కమ్యూనిటీ హాల్ కోసం గౌరవ మంత్రివర్యులు కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా మీకు ఆశయం నెరవేరుతుందని తెలియజేసుకుంటూ మనందరం బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆయన యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సింది అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. జిల్లా ప్రధాన కేంద్రంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, గౌరవ శాసనసభ్యుడు శ్రీ శంకర్రావు గారు జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తూ నిరంతరం జిల్లా అభివృద్ధి గురించి కృషి చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ గారు, ఆర్డీఓ గారు శ్రీ ప్రత్యూష గారు, డిడి సోషల్ వెల్ఫేర్, మున్సిపల్ కమిషనర్, వేదికపై ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు,
దళిత పెద్దలందరూ, విద్యార్థులు, ఈ హాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ఆ ప్రత్యేకత అంటే, ముగ్గురు మహానుభావులు ఈరోజు ఏప్రిల్ 5 బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టినటువంటి రోజు. ఏప్రిల్ 11 పూలే గారు జన్మించినటువంటి రోజు. ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజు. దీంతో పాటుగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని, ఈ ప్రపంచంలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20వ తారీఖున పుట్టినటువంటి రోజు. అందుకే ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముగ్గురు మహానుభావులు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో నేను 1985 నుంచి ఈ పట్టణంలో తిరుగుతున్నాను. ఆ రోజు శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సమావేశాలకి, మీటింగులకి ఎప్పుడూ వస్తుంటాను. వస్తే ఈ పట్టణంలో 2 విగ్రహాలు ఎప్పుడు మనకుండే. ఒకటి అరసవిల జంక్షన్లో జగజ్జీవన్ రావు గారి విగ్రహం, అక్కడ మనకి అంబేద్కర్ గారి విగ్రహం. ఈ విగ్రహాలు చూసిన తర్వాత ఎప్పుడైనా భగవంతుడు నాకు అవకాశం ఇస్తే, లోకల్ అటువంటి ఎమ్మెల్యే గారి సహకారం అందితే ఈ విగ్రహాలని బాగా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో నాకు ఆలోచన ఉండేది. కానీ చాలా రోజులు అది సాధించలేకపోయాం. మొన్న మీ అందరి అభిమానంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత పెద్దల సహకారం, దళిత సంఘాల సహకారం, శాసనసభ్యుల సహకారం, దీనన్నింటికీ మించి జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారంతో 2 బ్రహ్మాండమైనటువంటి మహానుభావుల యొక్క విగ్రహాల్ని, కాంస్య విగ్రహాల్ని మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో మహానుభావుడు ఏప్రిల్ 11 పూలే గారి జయంతి. ఆ అదృష్టం కూడా నాకే కలిగింది. బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను బాధ్యతలుగా ఉండేటప్పుడు చాలామంది బీసీ నాయకులు వచ్చి పూలే గారి విగ్రహం లేదంటే అది కూడా నేనే మంజూరు చేయించి ఆ విగ్రహం కూడా పెట్టినటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఇటువంటి మహానుభావుల్ని మనందరం స్మరించుకోవాలి. చాలామంది ఈ మధ్యన విగ్రహాలు పెడుతున్నారు. విగ్రహాలు దేనికి పెడతారు? అందం గురించి కాదు. విగ్రహాలు దేనికి పెడతారు? అలంకార ప్రాయంగా కాదు. ఒక విగ్రహం పెట్టారంటే భవిష్యత్ తరాలకి, పిల్లలకి ఆ విగ్రహాన్ని చూసేటప్పుడు ఒక ఆలోచన రావాలి. ఈ ప్రాంతంకి వస్తే జగజ్జీవన్ రావు గారి విగ్రహం కనబడితే ఆయన చేసినటువంటి పనులన్నీ ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి, తెలుసుకోవాలి. రేపు భవిష్యత్తులో అవన్నీ కూడా ఆచరించినప్పుడే ఈ సమాజానికి, దేశానికి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు చాలామంది వక్తలు మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన హిస్టరీ మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలీదు, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కుల వివక్షత మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి. అంటరానితనమనేది కనుచూపు మేరలో ఎక్కడ కనబడకూడదు, సమానత్వం ఉండాలని అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ 1936 నుంచి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరాటంగా
పార్లమెంటులో సభ్యుడిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారని గర్వంగా ఈరోజు చెప్పదలిచాను. దీనన్నింటికీ మించి స్వాతంత్ర పోరాటంలో కూడా భాగస్వామ్యమై మనకి స్వాతంత్రం రావడానికి కూడా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మన జగజ్జీవన్ రావు గారు ఉండడం మనందరూ అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన ఈ స్థాయికి వచ్చాడంటే కారణం ఏంటి? పేదవాడైనా ధనవంతుడైనా ఈరోజు పైకి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం చదువు. చదువు ఉంటే తప్పనిసరిగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరం కూడా, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని చదివించే అవకాశాలు కల్పిస్తున్నారు. మనందరం కూడా కృషి చేస్తే ఆ స్థాయికి కాకపోయినా ఈ సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపును పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. బాబు జగజ్జీవన్ రావు గారు నాకు తెలిసి నెహ్రూ గారి మంత్రివర్గంలో అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన చాలా శాఖలు చేశారు. కానీ అందులో 3 ప్రధానమైనటువంటి శాఖలు: కార్మిక శాఖ, రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ. మంత్రులుగా చేస్తాం, రొటీన్లో మంత్రులు చేయడం వేరే. కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితిలో ఎవరైతే మంత్రిగా చేశారో, ఆ సమయంలో దేశానికి ఎవరైతే ఉపయోగపడ్డారో అటువంటి వారే జీవితంలో, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిల్చుంటారు. అటువంటి వ్యక్తే మన బాబు జగజ్జీవన్ రావు గారని సగర్వంగా చెప్తున్నాను. ఈరోజు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారని మనం చెప్పడం కాదు. ఆ రోజు పరిస్థితులు ఏంటి? ఆ రోజు ఆహార సంక్షోభం వచ్చింది. కనీసం తినడానికి కూడా తిండి లేదు. చాలామంది తిండి లేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి రోజుల్లో ఆహార మంత్రిగా ఉండి, ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆ క్లిష్ట పరిస్థితులన్నీ ఎదుర్కొని ఆ రోజు దేశంలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. రెండవది రక్షణ శాఖ. రొటీన్లో రక్షణ శాఖ కాదు. ఆ రోజు పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మన జగజ్జీవన్ రావు గారు కీలక భూమికి పోషించారని చెప్పి తెలియజేస్తున్నాను. మూడవది కార్మిక శాఖ. కార్మికులంటే వెట్టి చాకరీ కాదు. కార్మికులకు కూడా స్వేచ్ఛ ఉండాలి, కార్మికులకు కూడా గౌరవం ఉండాలని అనేక కార్మిక చట్టాలలో మార్పులు తీసుకొచ్చి కార్మికులకు కూడా న్యాయం చేసినటువంటి ఇటువంటి పోర్ట్ఫోలియోలన్నీ కూడా పనిచేయడం. దీనన్నింటికీ మించి భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేసే మహత్తరమైనటువంటి భాగ్యం కలిగినటువంటి వ్యక్తి మనకి బాబు జగజ్జీవన్ రావు గారని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన ఆశయాలని ఈరోజు ఎవరు ఎన్ననుకున్నా గంటాపదంగా చెప్పదలిచాను. ఆయన ఆశయాలని పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఎన్టీ రామారావు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా నేను చెప్పదలిచాను. ఇప్పుడే చెప్పాను, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో చాలామంది ఉద్దండులయ్యారు. చాలాసార్లు ప్రభుత్వాలు వచ్చాయి. ఎవరైనా సరే కనీసం విగ్రహాలు మార్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ ఆలోచన కూడా చేయలేదు. ఆ ఆలోచన చేసింది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నేను 95లో ఎమ్మెల్యే అయ్యాను. ఆ రోజు పరిస్థితులు చూస్తే నాకే బాధగా ఉండేది. సమాజంలో అందరం ఒక్కలాగే పుట్టాం, అందరికీ అవే అవయవాలు ఉంటాయి, అందరం మనుషులమే. ఏంటి వివక్ష, ఏంటి తేడాలు, ఏంటి బాధలని చాలా రోజులు విన్నాను. కానీ దీనికి ఎక్కడైనా ఒక పులి స్టాప్ ఉండాలని ఆ రోజు అనుకున్నాను. ఆ పులి స్టాప్కి ప్రారంభించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 95 నాటికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే టీ తాగాలంటే 2 గ్లాసులు ఉండే. కొన్ని ప్రాంతాలకు వెళ్తే, దేవాలయాలకు వెళ్తే దళితులని లోపలికి ప్రవేశం ఉండేది కాదు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఒక దళితులు వచ్చి ఒక సీట్లో కూర్చుంటే ఆ సీట్లో కూర్చోవడానికే ఆశ్రయించినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందే మనం చూసాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత
దీనికి నా ఆధ్వర్యంలో స్వస్తి పలకాలి. ఎన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొనైనా సరే సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలని 1996లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కావలసినవి అడగాలి, తప్పు పట్టడం లేదు. కావలసిన కోర్టులు మీరు డిమాండ్ చేయాలి, తప్పు పట్టడం లేదు. చేసిన పనులు కూడా ఈ సమాజానికి తెలియజేయవలసిన బాధ్యత ఉంది. ఏ ప్రభుత్వాలు మన గురించి పనిచేశాయి, ఏ ప్రభుత్వాలు మన గురించి మాటలు చెప్తున్నాయి, ఏ ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి గురించి ఉపయోగించుకుంటున్నారో మనందరం ఎప్పటికప్పుడు మాట్లాడకపోతే సమాజానికి న్యాయానికి మంచి జరగదని చెప్పి తెలియజేస్తున్నాం. జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం, టైం బౌండ్ పెట్టాం. జస్టిస్ పున్నయ్య గారు మన జిల్లా వాసి, మన జిల్లా కాదు రాష్ట్రం మొత్తం మీద తిరిగి 42 రిజర్వేషన్లు, 42 రికమెండేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక కమిషన్ ఇచ్చిన రికమెండేషన్లు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవు. కానీ జస్టిస్ పున్నయ్య గారు 42 రికమెండేషన్లు ఇస్తే 27 జీవోలు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చాలా సంతోషం, చాలా ఆనందం. ఎక్కడికి వెళ్ళినా ఈ వివక్ష లేదు. ఈ 2 గ్లాసులు ఆ రోజే బాబు జగజ్జీవన్ రావు గారు 2 కుండల వ్యవహారం ఉండేది, మన దగ్గర 2 గ్లాసుల వ్యవహారం ఉండేది. ఇవన్నీ సర్దుమరిగి అందరం సమానంగా బతుకుతున్నాం. ఇంకా భవిష్యత్తులో మంచిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అదేవిధంగా దళిత సంఘాలు, దళితులు కూడా ఈరోజు చేసినందుకు మమ్మల్ని కూడా గౌరవిస్తున్నారు. మొన్న ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు 29 ఉన్నాయి. 29 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉంటే 27 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రభుత్వంలో గెలిచారంటే ఈరోజు ఈ పార్టీ మీద, ఈ నాయకత్వం మీద దళితులకి ఎంత గౌరవం ఉందో ఇది ఒక అర్థం. ఆ గౌరవాన్ని వమ్ము చేయకుండా మీకు కూడా ఈ సమాజంలో గౌరవం వచ్చే విధంగా కృషి చేసే బాధ్యత మాపై ఉంది. తప్పనిసరిగా మేము ఆ బాధ్యతను నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇంకా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఇంకా దళిత వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి, ఎక్కడ మనం మార్పులు చేస్తే వాళ్ళు పైకి వస్తారు, ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ సైట్ అడిగారు, అది కూడా పరిశీలన చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అంబేద్కర్ భవన్ బాగు చేయించాం. బీసీలకు భవన్ లేకపోతే నేనే మంత్రిగా బీసీ భవన్ ఇచ్చాను. 5 సంవత్సరాలు 90% పూర్తి అయిపోయింది. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో బీసీ నాయకులుగా మాట్లాడారు, పెద్ద నాయకులుగా మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో బీసీలు 60% 70% ఉన్నారు. వారి భవనానికి 5% డబ్బులు ఇచ్చి కనీసం పూర్తి చేయలేనటువంటి దద్దమ్మని ఈరోజు మాట్లాడుతున్నారు. మళ్ళీ నేనే మంత్రిగా వచ్చిన తర్వాత ఆ భవనాన్ని పూర్తి చేసి ఓపెన్ చేసి బలహీన వర్గాలకు అంకితం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా మీరు ఇప్పటికిప్పుడు మీ సమస్యలు మా దృష్టిలో పెడుతున్నారు. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవుతాయంటే ఎవరూ చేయలేము. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మనందరం బాగుపడడానికి, మనం కూడా ఇంకా ఉన్నత ఆశయాలకు ముందుకు వెళ్ళడానికి నా వంతుగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్రంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బాబు జగజ్జీవన్ రావు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. కంగ్రాచులేషన్స్. మీ ఆంధ్ర జిల్లా ఓకే, థ్యాంక్ యూ. బాగున్నావా? వైస్ ప్రెసిడెంట్ అయ్యారు సార్. మీ తరఫున
ఓకే కంగ్రాచులేషన్ వస్తాను బ్లెస్సింగ్స్ ఉండాలి సార్. ధన్యవాదాలు సార్. రా రా ఈరోజు బాబు జగన్ రావు గారు నిలబడు. శాఖలో